రాయబడి ఉన్నది అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ వాక్యము రాయబడి ఉంది. ఇప్పుడు ఎవరితో పోరాడుతున్నాడు? అపవాదితో. దేంతో పోరాడుతున్నాడు? వాక్యముతో పోరాడుతా ఉన్నాడు. వాక్యం ఆల్రెడీ రాయబడి ఉంది రా అబ్బాయి, నువ్వేం చేయలేవు, నా వాక్యం నాకు తెలుసు. ఆత్మ ఏమని పోరాడుతుందో తెలుసా? ఆ వాక్యం నాకు ఆల్రెడీ తెలుసు, నువ్వు నన్ను శోధించాల్సిన పని లేదు. దేవుణ్ణి శోధించకూడదనే వాక్యం ఉంది, ఆ వాక్యం నాకు తెలిసి ఇప్పుడు ఆ వాక్యంతో నేను పోరాడుతున్నాను. స్తోత్రం చెప్పండి. ఆ మాట చెప్పిన తర్వాత అపవాదిగాడు ఏమని అన్నాడా? ఒక్క మాట అన్నాడా? ఇంకొకటి కూడా చూద్దాం దాని తర్వాత. స్తోత్రం చెప్పండి. మరలా ఏమంటున్నాడు? నువ్వు నాకు మొక్కేవంటే లోకం అంతా నీకు ఇచ్చేస్తానంటున్నాడు అపవాది. దేవుడు ఏమంటున్నాడు? ఆల్రెడీ వాక్యము రాయబడి ఉంది. ఏంటో తెలుసా? నీ ప్రభువు అయిన నీ దేవునికి నువ్వు మొక్కి ఇక నుంచి వెళ్ళిపో. రాయబడి ఉంది ఆల్రెడీ వాక్యం. అంటే ఇప్పుడు దేంతో పోరాడాడు యేసు ప్రభు? మరి మనం దేంతో పోరాడుతున్నాం చెప్పండి? మనకి సమస్యలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి. అపవాదిగాడు ప్రేరేపిస్తున్నాడు, తప్పు చేయి, పాపం చేయి, తప్పుడు చూపులు చూడు, తప్పుడు మాటలు మాట్లాడు, ఎదుటి వ్యక్తిని మోసం చేయి, అన్ని బాధ పెట్టు, దూషించు, బూతులు మాట్లాడు, కొట్టు, తిట్టు, ప్రేరేపిస్తున్నాడు. మరి నువ్వెలా పోరాడుతున్నావు? ఎట్లా పోరాడుతున్నావు? మనం పోరాడగలుగుతున్నావా? పోరాడలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? ఆ వాక్యము మనకి తెలియట్లే. తిట్టొద్దు అని ఎక్కడ రాసిందో మనకు తెలియలేదు. బూతులు మాట్లాడొద్దని ఎక్కడ రాసిందో మనకు తెలియలేదు. ఎవరిని హింసించొద్దని ఎక్కడ రాసిందో మనకు తెలియలేదు. ఎవరిని కొట్టొద్దని ఎక్కడ రాసిందో మనకు తెలియలేదు. మోసం చేయొద్దని ఎక్కడ రాసిందో మనకు తెలియలేదు. అందుకు మనం పోరాడలేకపోతున్నాం. అపవాది ఇక్కడ రాసుందిరా నాయన తిట్టొద్దని, నీతిగా బ్రతకమని ఇక్కడ రాసుంది, నేను తప్పు చేయను. ఎప్పుడు? వాక్యము తెలిసినప్పుడు వాక్యముతో పోరాడాలి. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, ఆత్మకి ఖడ్గము కావాలా? ఆ ఖడ్గము కూడా వాక్యం అనే ఖడ్గం కావాలా? స్తోత్రం చెప్పండి గట్టిగా.